సమానత్వము చూపే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 30:24. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకుందురు గదా. ఈ మాటలు దావీదు గారు పలుకుతూ ఉన్నారు. కొంతమంది మేము కోటాలకు వెళ్ళట్లేదు, మేము గొప్ప కార్యాలు చేయట్లేదు, మేము ముఖ్యమైన వారము కాము, మేము ఎప్పుడు ప్రార్థనా కూటాల్లో కూర్చుని ప్రార్థించడమేనా, మాకింకేం లాభం వస్తుంది అని అంటారు. లేదు, బెలియాలు కుమారుల వలె తలంచవద్దు. ప్రార్థించడమే కష్టమైన భాగం. ప్రసంగ పీఠము మీద నిలవబడమే అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి భాగం. వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని, చివరకు ప్రసంగం చేసేవారిని సైతం పడగొట్టాలని సాతానుడు ఎల్లప్పుడూ ఆశిస్తాడు. ఇలాంటి వ్యక్తులపైనే సాతానుడు మొదట దాడి చేయాలనుకుంటాడు. మనము మన ప్రార్థన ద్వారా వారిని కాచుకోవలసి ఉంది. ప్రార్థన అనేది సులభమైనటువంటి పరిచర్య కాదు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుని రాజ్యాన్ని గూర్చిన ఉపమానాల్లో చివరి ఘడియలో పనికి కుదిరిన వారిని గూర్చి యేసయ్య చెప్తూ ఉన్నారు. ఉదయము పనిలో చేరిన వారితో సమంగానే వారికి కూలి సొమ్ము అందింది. చివరి గడిలో అతను దేవుని పిలుపును అందుకున్నాడు. మీ యవ్వన కాలాన్ని, బలాన్ని పోగొట్టుకున్న తర్వాత మీలో కొందరు దేవుని పిలుపుని అందుకుని ఉండవచ్చు. నిన్ను నీవు నాశనం చేసుకున్న తర్వాత, నీ దేహాన్ని పాడు చేసుకున్న తర్వాత నీవు ఒకవేళ చివరి ఘడియలో ఆయన పిలుపును అందుకుని ఉండవచ్చు. రా, ఎందుకు ఊరకనే నిలుచునున్నావు? చివరి ఘడియ అయినా కూడా పర్వాలేదు, నేను నీకు ప్రతిఫలమునిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. సామాను దగ్గర నిలిచి వాటిని జాగ్రత్తగా చూసుకునే పని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు రాబోయే ప్రతిఫలం కూడా గొప్పగా ఉంటుంది. అయితే ప్రభువా, ఏంటిది? సామానుల దగ్గర నిలిచిన వారు అపాయంలో ఉన్నవారితో సమానంగా ప్రతిఫలం పొందుతారా అని నేనంటే, లేఖనాలు దాన్ని గూర్చి ఖచ్చితంగా అలాగే చెప్తుంది. అది చట్టం కూడా. చట్టం యొక్క అర్థము నేను చూస్తూ ఉన్నాను. కొన్ని మిషనరీ సంస్థల ముఖ్య కేంద్రాలకు నీవు వెళ్తే లోతైన వ్యక్తులను, ప్రార్థనాపరులైన వ్యక్తులను, శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులను ముఖ్య కేంద్రంలోనే ఉంచుతారు. ఆత్మలను కాచే బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు దానిని నీవు నిర్లక్ష్యం చేయకు. ప్రార్థించే కృప, ధన్యత మనందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.